వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 175 స్థానాలకు గాను కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలిచిన వైసీపీ పార్టీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో వారు చేసిన అరాచకాలు, అక్రమాలపై తాము చర్యలు తీసుకుంటున్నామని అధికార మంత్రులు, నేతలు చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలపై కక్ష పెట్టుకునే టీడీపీ, జనసేన నేతలు కావాలనే తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అధికార బలంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అక్రమ ఇసుక లేఅవుట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ఇవన్నీ సునకానందం అండి. కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది. కొడాల నాని గారు వాళ్ళ అమ్మగారు నా మధ్య ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ క్యాన్సర్ని జయించి ఆవిడ చెకప్ కోసం కొడాల నాని గారు ఎంపటి పెట్టుకెళ్తే కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి. అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు. ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది. ఈ సునకానందం ఎన్నాళ్ళు అనుభవిస్తారో అనుభవించండి. ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా తనను పెట్టారనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి బెజవాడి నుంచి గూణాలను తీసుకొచ్చి దాడికి వస్తే దాన్ని ఎదుర్కొన్నందుకు వాళ్ళ వంశీని 71 ముద్దాయిగానే ఎంతగానో పెట్టారు. అది కూడా నిన్న మొన్న పెట్టారు. ఈ మధ్యకాలం ఏదన్నా పెట్టుకోనండి, అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతను బెయిల్ తీసుకుని వస్తాడు. మీరన్నీ వంశీ దొరికాడు, లేకపోతే నాని క్యాన్సర్, పేరు నాని గారికి ఇంకేదో జరిగిందో, లేకపోతే కళ్యాణికి ఇంకోటి జరిగిందో, ఇట్లా రకరకాల పుకార్లతో సునకానందం పొందాల్సింది తప్పితే మేము ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ మీద మీరు ప్రజల్ని మోసం చేసిన ప్రతిదాన్ని ప్రజలకి చేరవేసి ద్వారా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో 5 లక్షల కోట్లు దోచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అంతులేని అక్రమాలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ నేతలంతా జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. జగన్ పాలనలో ఏనాడు ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. అధికార పగ్గాలు చేపట్టగానే 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. మరియు దేశానికి, విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసినారు. 7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు, టీవీలకు వచ్చింది. ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు పెన్షన్లు కానీ, సామాజిక పెన్షన్లు కానీ, జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెటు, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. 1800 రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు 11 సీట్లు ఎమ్మెల్యేలు, 4 సీట్లు మాత్రమే ఎంపీలు, టోటల్ 15. వాళ్ళు ఏమన్నారు? వైనాట్ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200కు గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందులలో. అక్కడ పాడా ఫండ్స్ పేరుతో, పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో 60 కోట్ల పనిని 600 కోట్లు ఇచ్చి అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు
వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. దానిపైన విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు పులివెందులు కూడా కొట్టబోతున్నారు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. పైన ప్రధానమంత్రి మోడీ గారు పవర్ఫుల్గా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. ఇంతకుముందు ఎప్పుడో నెహ్రూ గారు. ఆ కాలంలో ఇలాంటి సెల్ ఫోన్ లేదు, ఇలాంటి మీడియా లేదు. ఇప్పుడు గెలవడం చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలనే థీమ్తో విశాఖ బీచ్ రోడ్లో శారీ వాక్ జరిగింది. సుమారు 8,000 మహిళలు, యువతులు ఈ వాక్ లో పాల్గొన్నారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని వాక్ చేశారు. మహిళలు చీర కట్టుకుని వేదికపై ర్యాంప్ వాక్ చేశారు. ర్యాంప్ వాక్ లో గెలుపొందిన వారికి హోంమంత్రి అనిత బహుమతులు అందజేశారు. ఆ ఎక్విప్మెంట్ అటువంటి పరిస్థితుల నుంచి, కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి ఈ రోజు మనందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇది భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. చీర ఎలాంటిదంటే ఏ కాలానికైనా దానికి తగ్గ చీరలు ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు అంటారు, ఎన్ని చీరలు ఉన్నా మీకు ఇంకా ఆశ తీరదే అంటారు. ఈ రోజు కొత్త చీరలు 10 ఎన్నో ఉన్నా ఇంకొక చీర ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి. అది చీరలో గొప్పతనం. అటువంటి ఈ మంచి చీర కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి అందులో నన్ను ఈరోజు అందులో మీకులాగే నేను చీరలు పిచ్చేదాన్ని కాబట్టి నన్ను పిలిచి ఈ రోజు కూర్చొని ఇక్కడ నాకు నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు, మంచి వేదిక ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళకి నేను చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ 10వ తరగతి ఫెయిల్ అయిన వారు ఉపాధ్యాయులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, విద్యా హక్కు చట్టం కింద శిక్షణ ఉపాధ్యాయులు ఉండాలన్నారు. అలా స్కూల్స్ లో శిక్షణ ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా అక్కడ ఉన్న వారందరినీ మునగ చెట్టు ఎక్కిస్తారంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నాను. నాకు తెలుసు ఆ రోజు లెక్క దాదాపు 1600 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందుకోసమే ఎవరైనా వర్కర్ ఆ బోర్డు సభ్యత్వం ఉన్న వాళ్ళకి వితిన్ 10 days కూడా పైసలు వస్తాను. అట్లనే ఈ ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ దగ్గర కానీ, లేదా పెట్రోల్ మీద కానీ, డీజిల్ మీద కానీ ఇంకేదో ఒక దాన్ని దొరకబట్టవచ్చు. ఎడ్యుకేషన్ సెస్ అనేది వసూలు చేసి ఒక డబ్బు నిధి ఏర్పాటు చేస్తే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం, రిటైర్ అయినప్పుడు ఇంత డబ్బులు ఇవ్వడానికి ఒక చట్టం తీసుకురావాలి. ఎందుకంటే రేపటి తరాన్ని తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయ మిత్రులు. నేను చెప్పిన లెక్క ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా మీకు ఓపుకుంటే 140 పేజీలది సాఫ్ట్ కాపీ అంటే ఒక బటన్ వస్తుందో మీకు అందరికి వస్తుంది. ఓపుకుంటే చదవండి మిత్రులారా, నేను మీకు పంపిస్తాను. మీకు ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయి ఎట్టున్నది. దురదృష్టవశాత్తు ఏంటంటే మన లెర్నింగ్ అవుట్కమ్స్ డిక్లైన్లు ఉన్నాయి. ఇలా 8వ తరగతి 10వ తరగతి పిల్లాన్ని చదివితే కూడా వాళ్ళ పేరు కూడా చక్కగా రాయలేకపోతాడు. లెక్కలు, గుణితాలు ఇవన్నీ అడిగితే కూడా 4వ తరగతి స్థాయి, 5వ తరగతి స్థాయిలో ఉన్నారు. 10వ తరగతి పిల్లాడు, 8వ తరగతి పిల్లాడు, ఆ లెక్కలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఏ జిల్లాలో ఎట్టున్నది, ఏ రాష్ట్రంలో ఎట్టున్నది. మన అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రము దేశంలో మనము 28 రాష్ట్రాలు, తర్వాత 7 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మనము కిందికెళ్ళి 31 స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే ఒక 6 మెరుగున్నారు. అంటే అవి గోవా, ఢిల్లీ, తర్వాత ఇంకో 2 స్టేట్స్ ఉన్నాయి, కేరళ ఒకటి ఉన్నాయి. మన బీఆర్ అంటే మంచి లో మొత్తం దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపితే మనం 6వ స్థానంలో ఉన్నాం. మన దగ్గర కూడా ఇంకా మెరుగు చేసుకోవాలి. కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాలు మనకంటే
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రైతుగా మారారు. తన భార్య పిల్లలతో కలిసి వరి నాటు వేశారు. నారాయణ అనే రైతు పొలం నారుమడిలో కాసేపు సాగు పనులు చేశారు. నాట్లు వేస్తున్న పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి హోదాను పక్కన పెట్టి డాక్టర్ నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం ఆరేపేట గ్రామంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల పైకప్పు, స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన భాగం పంచుకున్నారు. స్వయంగా ఇసుక, కంకర గవేలాలను నెత్తిమీద పెట్టుకుని మోశారు. కార్మికులతో కలిసి పనిచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరిసా స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజ స్థాపన ఏదైతే ఉంది, ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా సేవా స్ఫూర్తి ఏదైతే ఉందో, వీళ్ళిద్దరి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నా సొంత నియోజకవర్గం పాలకొల్లు ఇచ్చేసినప్పుడు నా నియోజకవర్గంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎవరైతే విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానకి తడుస్తూ ఆరిపేట గ్రామంలో ఉన్నాయో, ఆ శ్రమదానంతో ఆ రోజు మొట్టమొదటి పనిగా నా నియోజకవర్గంలో మంత్రిగా దీన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. ఈ రోజు దాన్ని స్లాబ్ తీసుకొచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రమదానం ఆ పనుల్లో చేస్తూ ఇట్లా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి శ్రమదానంతో, దాతల సహకారంతో వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి. అదేవిధంగా నేను ప్రచారంలో గాని ఇతరత్ర గ్రామాలకి వార్డుల్లోకి వెళ్తున్నప్పుడు ఎంతో మంది నిరుపేదలు, తల్లిదండ్రులు లేక కొంతమంది పిల్లలు అంగవైకల్యంతో, కొంతమంది రేపు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఎవరికి ఆసరా లేనిటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా ఎంతో మంది కనిపిస్తున్నప్పుడు మానవీయ కోణంలో వాళ్ళకు కూడా ఏదైనా ఒక గూడు నిర్మాణం చేయాలి. అయితే నా ఒక్కరితోటే ఇటువంటి తలంపు సాధ్యం కాదు కాబట్టి అటువంటి పనుల్ని శ్రమదానంలో నేను కూడా భాగం పంచుకోవడం ద్వారా మిగిలిన వారు ఎవరైతే వాళ్ళ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తినిచ్చి
ఎస్ రామానాయుడు గారు ఒక మంచి కార్యక్రమంలో శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో ఆయన స్వయంగా శ్రమదానం చేస్తూ భాగస్వాములవుతూ ఉన్నారు. కనీసం మన శ్రమదానం చేయకపోయినా ఇతరత్ర మనకి ఏ రకంగా అయితే ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఆ పేదలకి, ఆ బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడతామనేటువంటి ఒక స్ఫూర్తిని ఇవ్వాలనే ఆలోచనతో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రమదానం చేస్తూ ఈ రోజు కూడా మరి ఈ యొక్క అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ పైప్ కప్పు మరి పనుల్లో కూడా నిమగ్నమై శ్రమదానం చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. పేదవారికి, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పార్థసారథి తెలిపారు. టిట్కో, పీఎంఏవై ఇళ్లను వీలైనంత త్వరలో పూర్తి చేసి సంవత్సరంలోగా లబ్దిదారులకు అందజేస్తామని చెప్పారు. అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీరికి తోడు దైవశక్తి కూడా తోడివారని, ఆ ఏడుకొండవాడు సహకారిగా ఉండాలని ఏడుకొండవాడిని ముఖ్యం. టిట్కో ఇల్లు కానివ్వండి, పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి, ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటి కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంఐలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి, లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అంటే గెలిచిన తర్వాత ఇదే మొట్టమొదటిసారిగా రావడం నేను. ఎందుకంటే ఒక మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో రుణపడుతూ గత నెల రోజులుగా మినిస్ట్రీ తాలూకా పోర్ట్ఫోలియోని కొంచెం అర్థం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు పొందడానికి, మరి ఆయనకి మొక్కుబడి చెల్లించుకోవడానికి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రాన్ని ముందు దశకి మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఈరోజు ఒకే దాటిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రధానికానికి, మరి ప్రజలందరికీ అండగా ఉన్న వెంకటేశ్వర స్వామి గారికి, వీళ్ళందరినీ ఇంత అవకాశం కల్పించిన యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామివారి ముఖ్యంగా ఇక్కడ వచ్చి నా తాలూకు మొక్కుబడి కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చెల్లించుకొని ఈరోజు దర్శించుకోవడం చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ వద్ద నవాబుపేటకు చెందిన వైసీపీ కార్యకర్త గింజుపల్లి శ్రీనివాసరావుపై దాడి జరిగింది. ప్రత్యర్థులు కారుపై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు. దీంతో స్థానికులు శ్రీనివాసరావును జగ్గయ్యపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. తాజా ఘటనపై మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ జరిగిన నాటి నుంచి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మాదే ప్రభుత్వం, మాదే రాజ్యం అనేలా విర్రవీగుతున్నారు. గత 5 ఏళ్లలో జగ్గయ్యపేటలో టీడీపీ నేతలపై ఒక్క కేసు లేదు. ఈ 2 నెలల్లో వైసీపీకి చెందిన 15 మందిపై దాడులు చేశారు. రోడ్డుపై ఎవరూ తిరగకూడదనేలా వ్యవహరిస్తున్నారని సామినేని ఉదయభాను అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకుని వెంటనే దాడులు ఆపాలి. లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది, మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాయత్నం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే గ్రామంలో మధు ఉన్నారు, ఆ సోదరుడు మధు. మరి వీరు కూడా ఆ రోజు 2009లో 14 సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్య గావించబడ్డారో దానికి సాక్షిగా ఉన్నారు. మరి ఆ పోలీస్ ఛార్జ్షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్షీట్లో
ఇతను సాక్షిగా ఉన్న కొడుకును కూడా పేరు తీసేశారు సిబిసిఐడి వాళ్ళు. కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసునే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే గింజపల్లి వీరయ్య గారిని చంపిన నిజమైన ముద్దాయిలు ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసును విచారించి ఆ సిబిసిఐడి కేసుల్ని లేకుండా ఇవాళన్న పోలీసు, ఇవాళన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసును విచారించి ఆ దోషులను శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు నిజం కావాలి, శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులను తీసేశారు. మరి వారి కుమారుని తీసేశారు సాక్షిగా, సొంత కుమారుని సాక్షిగా తీసేశారు. అంటే సిబిసిఐడి చేసే కేసులు తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఐడి కేసు మాకు వద్దు, పోలీసు వేసిన కేసుని విచారించాలని చెప్పి వారి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయిన పరిశ్రమలతో సంప్రదింపులు చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ వర్మ రాష్ట్రానికి 5 ఏళ్లుగా పట్టిన గ్రహణం వీడి కూటమి ప్రభుత్వంతో మంచి రోజులు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. భారతదేశం అతి త్వరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, అలాగే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో, కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించడంతో పాటు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది. దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. చిన్నచూపు చేసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరిపోయినటువంటి ఒక వాతావరణం వేళ రాష్ట్రంలో నిర్మాణమైంది. దీనికి చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటితో నిండిపోవడం, 2-3 రోజుల్లో నాగార్జున జలాశయం కూడా పెద్ద ఎత్తున నీటి సామర్థ్యంతో నిండడం, ఇవన్నీ కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వరంగా మేమైతే భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి విషయంలో, పరిశ్రమల విషయంలో మీరు అడిగినటువంటి ఏదైతే పరిశ్రమలు తరలి వెళ్ళాయో వాటితో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాం. అదేవిధంగా కొత్త పరిశ్రమలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతున్నాయో వాటిని సులభతరం చేయాలనేటువంటి ప్రక్రియని మేము ప్రారంభించాం. తిరుపతి నగరపాలక సంస్థలో 3 కోట్ల స్నాక్స్ స్కామ్ జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ కుంభకోణం జరిగినట్టు వైసీపీ కార్పొరేటర్లే నిర్ధారించారని వెల్లడించారు. మనం మామూలుగా ల్యాండ్ స్కామ్, మైన్స్ స్కామ్ ఇలాంటివి చూసాం, కానీ ఇక్కడ స్నాక్స్ స్కామ్ జరిగింది. ఇలాంటి స్కామ్ మొదటిసారి చూస్తున్నాం. తిరుపతి కార్పొరేషన్ లో అంతా కలిపి 150 మంది ఉంటారు. వారికి అందించే స్నాక్స్ ప్యాకెట్ లో ఒక సమోసా, కొన్ని జీడిపప్పులు, కొంత మిక్చర్, ఒక బిస్కెట్ ఉన్నాయి. ఒక చిన్న కప్పులో టీ ఇస్తారు. దీనికి 3 కోట్లు బిల్లయిందని చెప్పి గత ప్రభుత్వంలో వైసీపీ కార్పొరేటర్లే బహిరంగంగా చెప్పారు. ఆ టీలో ఏమైనా బంగారం పూత పూసి ఇచ్చారా? అన్ని స్కామ్లు అయిపోయి ఆఖరికి మిక్చర్, సమోసా స్కామ్ కూడా చేశారు. మున్సిపాలిటీ అధికారులేమో 3 కోట్లు కాదు 38 లక్షలకే తిన్నామంటారు. మరో అధికారమో
1.50 కోట్లకే తిన్నామంటారు. స్వయాన వైసీపీ కార్పొరేటర్లే బయటకు వచ్చి 3 కోట్ల స్నాక్స్ అని చెప్పారని వివరించారు. ఆ టీలో ఏమైనా బంగారం పోతే ఏమైనా పోషించినా, లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అంబానీ వాళ్ళ ఇంటి తినే బిస్కెట్లా, లేకపోతే ఒక అమెరికా రాజులో దుబాయ్ రాజు తినే సమోసాలా, అర్థం కాదు. మామూలు మా దేశం ఇవే సమోసాలు అట్టివే, మున్సిపల్ ఆఫీస్ సమోసాలు, మంచి సమోసా, మిక్చరు. స్నాక్స్ స్కామ్ అనేది ఎప్పుడు చూసారు ప్రపంచంలో. దేశానికి తెలియాలి. గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు. లాస్ట్ కి మిక్చర్ సమోసా కూడా స్కామ్ చేశారు. 3 కోట్లు. పరిస్థితి ఎలా ఉందంటే, మన దగ్గర చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సమోసా రూపంలో తినేయారు. 3 కోట్లు. మున్సిపల్ అధికారులు ఏమంటారు, 3 కోట్లు కాదు 38 లక్షలు మాత్రమే తిన్నాము అంటారు. ఇంకో అధికారి 1,50,00,000కే తిన్నామంటారు. వైసీపీ కార్పొరేటర్, స్వయాన కార్పొరేటర్ బయటకు వచ్చి 3 కోట్ల స్నాక్స్ అంటారు. తిరుపతి ప్రజలు ఇంత అమాయకులా? తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటారు అర్థం కావట్లేదు. మా డబ్బులతో మీరు జలసాలా? అసలు ఒక 90 మంది అధికారికంగా 90 మందికి ఏదో జీతాలు ఇచ్చారట. జీతాలు మాత్రం ఉన్నాయి, మనుషులు. ఇది ఒక వింత. 25 నెలల జీతాలు ఇచ్చినారు, మనుషులు లేక జీతాలు ఇచ్చినారు. ఎట్టిచ్చినారు అర్థం కావట్లేదు. మాకు కూడా 10 మంది ఉన్న పేర్లు ఇస్తాం, కావాలంటే యాడ్ చేసుకోండి. ఎట్టిచ్చినారు? వాళ్ళు ఎక్కడ పని చేశారు? అసలు 150 మంది అన్నారు, మన అధికారికంగా 90 మంది అన్నారు. 90 మంది అనుకుందాం. 90 మందికి 25,000 చొప్పున జీతాలు ఇచ్చినారు. 25 నెలలు ఇచ్చారు. ఎక్కడున్నా వాళ్ళందరూ? ఒకరన్నా విచారిస్తే ఎంక్వైరీ చేయాలి. విచారిస్తే ఎక్కడ తెలుసా? హెల్త్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, మెడికల్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, డిఈలు, ఏఈలు, వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు. ప్రముఖ ఆర్జే శేఖర్ భాషపై దాడి జరిగింది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్లి వస్తున్న సమయంలో అతనిపై 3 దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో లావణ్య బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న నేపథ్యంలో భయంతోనే ఈ దాడి చేయించిందని శేఖర్ ఆరోపిస్తున్నారు. తనపై ఎన్ని దాడులు జరిగినా న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని శేఖర్ భాష చెబుతున్నారు. మగవారిపై దాడులు జరిగినా చట్టాలు వీక్ గా ఉన్నాయని శేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సరే, తర్వాత అక్కడ నుంచి కనపడలేదు, కాసేపు ఎక్కడికో మాయమైంది, వెళ్ళిపోయింది అనుకున్నాను. సో నేను తిరిగి వస్తున్నా, మెట్లు దిగుతుంటే అక్కడ కాపు కాస్తుంది. ఆ అమ్మాయితో పాటు 3 గుండాలు పట్టుకొచ్చుకుంది. ఒక్కసారి నా మీద చెప్పేసింది, నేను ఇట్లా తప్పించుకున్నాను, మళ్ళీ ఇసిరింది. ఒక తోపు తోసింది, నేను తోస్తే కింద పడింది. ఇంకా అదే అదనంగా వాళ్ళు వచ్చి నా మీద పడి 3 వచ్చి కొట్టడం జరిగింది. సో దాంట్లో దెబ్బలు తగిలిపోయి ఎక్కడ తిరిగారు. సో ఈ దెబ్బలు మోకాళ్ళకి చేతులు దూకిపోయినాయి. అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది, అంటే వాళ్ళని పట్టుకున్నప్పుడు నేను కూడా వాళ్ళ కాలర్ పట్టుకున్నాను. బట్ వాళ్ళ కాలర్ పట్టుకున్నప్పుడు ఇక్కడ మోచే ఏదో తగిలింది, ఈ పార్ట్ టేర్ అయింది కొంచెం, ఈ కాలర్ పొంది దగ్గర. బట్ ఇట్స్ ఓకే. నాకు తెలిసి డిశ్చార్జ్ అడిగాను కానీ వాళ్ళు కుదరదు అంటున్నారు. పొద్దున్న దాకా ఉండాల్సిందే. రేపు పొద్దున్న ఐ గెట్ డిశ్చార్జ్.